వీళ్ళు ఎన్ని కబుర్లు చెప్పినటువంటి నాయకులు అందరూ సమాధానం చెప్పాలి. గంగవరం పోర్టులో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ వాటా ఎందుకు అమ్మారు? మళ్ళీ వైసీపీ ప్రభుత్వం కానీ అధికారానికి వస్తే మొదటి రోజు అమ్మేసేది స్టీల్ ప్లాంటే. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో గాజువాక నుంచి పల్లా శ్రీనివాస్ గారికి తెలుగుదేశం పార్టీలో టికెట్ దక్కింది. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చేందుకైతే మాత్రం ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో అన్ని వార్డులు కూడా సందర్శిస్తూ డోర్ టు డోర్ ప్రచారం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో గాజువాక నియోజకవర్గంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టే అవకాశం ఉండబోతుందా, ఏ విధంగా ఉంది అనే అంశానికి సంబంధించి పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ ఎలా ఉంది సార్ వాటిలో? ఎందుకంటే 5 ఏళ్ల నుంచి 2 ఏళ్ళు కరోనా, 3 ఏళ్లలో ఒకవైపు రాష్ట్ర అభివృద్ధి పేరుతో ఇప్పటికే పలుమార్లు విశాఖ అభివృద్ధి జరగట్లేదంటూ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా మీ నియోజకవర్గంలో స్టీల్ ప్లాంట్ సమస్యతో పాటుగా ఇటువైపు భూముల సమస్యలు కూడా, కార్పొరేటర్ల భూములు దోచేస్తున్నటువంటి పరిస్థితి ఎలా ఉంది సార్? వార్డులో ప్రజలు ఎలా అంటున్నారు, ఆదరణ ఎలా ఉంది సార్ అసలు ఒరిజినల్గా? ఈరోజు అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేసుకుంటే, అంటే జనరల్గా మేము వెళ్తున్నాం ప్రజల్లో, అంటే నాయకుల్ని, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి పెద్దల్ని, వాళ్ళని వెళ్ళి కలుస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా చెప్పేది ఒకటేంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంకి వచ్చిన తర్వాత, వైసీపీ పార్టీ ఈ రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత, అధికారం చేపట్టిన తర్వాత స్వేచ్ఛ అన్నది కోల్పోయాము. ఎవరైనా సరే జనరల్గా ఇదివరకు ఏ గవర్నమెంట్ అయినా సరే నస్తే నచ్చింది అనేవారు, లేకపోతే విమర్శ చేసేవారు. ఇది ప్రజాస్వామ్యం మూలం. సో అలాంటి మూలాల్ని వీళ్ళు తెగనరికేశారు. ఒక నియంత పోకడలతో వెళ్తున్నారు. ఎవరైనా ఈ ప్రభుత్వాన్ని కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, లోకల్గా ఉన్నటువంటి వైసీపీ నాయకులు కానీ విమర్శిస్తే వాళ్ళపైన కేసులు పెడుతున్నారు, వాళ్ళ స్కీమ్స్ కట్ చేస్తున్నారు, వారిని మనోవేదన గురి చేస్తున్నారు, వారిని భౌతిక దాడులు చేస్తున్నారు, అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు మా గొంతుకు నొక్కేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. ఎక్కడైతే స్వేచ్ఛ లేదో ఇక్కడ ఒక బానిస బ్రతుకు బతుకుతున్నాం అనే ఒక ఆలోచన చాలామంది దగ్గర విన్నామండి. ఒకటి. ఇంకొకటి, ఈతకాయ తెచ్చి తాటికాయ అంత తీసుకుంటున్నారని ఇంకొకటి వచ్చింది. ఏదో స్కీమ్ రూపంలో కొంత డబ్బులు వేస్తున్నారు కొంతమందికి లేదు. ఆ కొంతమంది కూడా చూస్తే నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోయాయి. నాకు తెలిసి 3-4 రెట్లు మీకు నిత్యావసరతులు పెరిగిపోయినాయి. కరెంటు బిల్లు 7 సార్లు పెంచారు. సర్ఛార్జీలని డబ్బులు వసూలు చేస్తున్నారు. అలాగే చెత్త పన్ను అని చెప్పి అనేక రకాలుగా పన్నులు వసూలు చేస్తున్నారు. ఇది చాలా కష్టంగా ఉంది. దీనివల్ల అసలు ఈయనకి ప్రభుత్వం మీద వీటి మీద నియంత్రణ లేదు. ఈయన కేవలం ఇంట్లోనే ఉండి పరిపాలన చేస్తున్నారని ఇంకో మాట చెప్తున్నారు. అలాగే ఈయన వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉపాధి అవకాశాలు దొరకలేదని చెప్పి పిల్లలు అనుకుంటున్నారు. ఏ విధంగా అంటే, ఏదో వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చి సుమారు 5,000, 7,000 ఎంత జీతాలు ఇచ్చి పీజీలు చదువుకున్నటువంటి వారు, ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లల్ని ఇంటింటికి తిప్పుతున్నారు. వాళ్ళ భవిష్యత్తుని పాడు చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళని ప్రభుత్వానికి, పార్టీకి ఆ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ అని కూడా చెరిపేసి ప్రభుత్వం డబ్బుతో వీళ్ళు పార్టీ కార్యక్రమం చేపిస్తున్నారో వాళ్ళ జీవితాలు చిత్రం చేస్తున్నారని చెప్పేసి యువత అనుకుంటున్నారు. ఎక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎవరు రాలేదని కూడా అనుకుంటున్నారండి. సో ఇలాగ ఎక్కడికి వెళ్ళినా సరే అన్ని వర్గాల వారికి ఏదో విధంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కనుక రేపు ఖచ్చితంగా వీళ్ళు మార్పు కోసం చూస్తున్నారు. రేపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఖచ్చితంగా వేస్తారు ఓటు. ఈరోజు మేము చాలా నమ్మకంగా ఉన్నాం. ఎందుకంటే అందరూ కూడా అంటున్నారమ్మా, ఈ రాష్ట్రాన్ని మనం బాగు చేసుకోవాలి, ఈ అప్పుల పాలన. కొంతమంది చదువుకున్న వాళ్ళు ఏమంటున్నారంటే, రాష్ట్రం అప్పు ఎక్కడికి వెళ్ళిపోయింది, ఎక్కడి నుంచి ఆదాయం వనరు లేకుండా అప్పులు చేస్తున్నారు, ఆదాయం వనరు లేకుండా అప్పులు చేస్తే జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి అదొక మాట వస్తుంది. లోకల్గా ఉండేటటువంటి కలెక్టరేట్ కానీ, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు వ్యవహారం, తర్వాత మీ ప్రత్యర్థి కింద మంత్రి గుడివాడ అమర్నాథ్నే తీసుకొచ్చినటువంటి పరిస్థితి, సామాజిక వర్గకంగా కుల వర్గీకరణ చేస్తున్నటువంటి పరిస్థితి, మేజర్గా ఏదైతే ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా
ప్రతి ఒక్క మనిషి డీటెయిల్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇది మీకు ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఉండబోతుందా? వాలంటీర్లు ఇప్పటికే అసలు ప్రభుత్వ కార్యక్రమాలు తప్ప ఈ నాయకుల చుట్టూ తిరగొద్దని చెప్తున్నప్పటికీ అది బేఖాతరుగా వాలంటీర్లు తిరుగుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము. భవిష్యత్తులో వాళ్ళు రాజీనామా చేయించి వాళ్ళని కూడా ఇంటింటికి తిప్పే ప్రయత్నం చేస్తారు. దాన్ని ఎలా ఎదుర్కొంటారు? ప్రజల్లోకి అసలు ఈ వ్యవహారాన్ని ఎలా తీసుకెళ్ళబోతా ఉన్నారు? అదే అండి, ప్రజలకి ఇప్పుడే మీరు అన్నారు కదా, ఫస్ట్ గోడలు కట్టిస్తున్నారు చూసారా. జగన్మోహన్ రెడ్డి 3 విధాలుగా అప్పులు చేశారని ప్రజలు చెప్పుకుంటున్నారండి. ఒకటి ఏంటంటే కేవలం మనకు వచ్చే రాష్ట్రానికి వచ్చినటువంటి ఆదాయం ద్వారా 4,37,000 కోట్లు చేశారు. అది కాకుండా మన దగ్గర ఉన్నటువంటి ఆస్తులు తనఖా పెట్టి ఇలాగ కలెక్టర్ ఆఫీస్ బిల్డింగు, పాలిటెక్నిక్ కాలేజెస్, ఎంఆర్ఓ బిల్డింగ్స్, గెస్ట్ హౌస్లు, గవర్నమెంట్ గెస్ట్ హౌస్లు అన్ని ప్రాపర్టీస్ తనఖా పెట్టేసి అందుకే ఈరోజు బ్యాంక్ కూడా వచ్చి ఆ గోడలు బౌండరీస్ కట్టుతున్నారు చూడండి. బౌండరీస్ కడుతున్నారు. ఎందుకంటే ఒక ప్రాపర్టీని మనం తనఖా పెట్టామంటే దానికి 4 పక్కల గోడ కట్టి ఇవ్వాలన్నమాట. ఈరోజు బ్యాంకుల ఆదేశం మేరకు గోడలు కట్టి ఆ ప్రాపర్టీస్ని అన్ని కూడా బ్యాంకు వాళ్ళు కబ్జెప్పారు. అలాగే ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పి మన దగ్గర ఉన్నటువంటి ఆస్తులన్నీ కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, పాలిటెక్నిక్ కావచ్చు, ఇవన్నీ తనఖా పెట్టి దీని ద్వారా ఒక 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు తెచ్చారు. ఇది కాకుండా మనకి భవిష్యత్ ఆదాయం చూపించి ఏది లిక్కర్ మీద సంపూర్ణ మద్య నిషేధం చేద్దామని చెప్పి అలాంటి ఆదాయాలు చూపించి రేపు మీటర్లు వేస్తున్నారు చూడండి, రైతులకి మీటర్లు, ఆ మీటర్లు కూడా ఆదాయంగా చూపిస్తారు చూడండి. చూపించి సుమారు అదొక 1,00,000 కోట్లు 2 లక్షల కోట్లు తెస్తారు ఆ బ్యాంకుల ద్వారా ఈ ఆదాయం చూపించి. అందుకే అందరూ ప్రతిదీ ఆలోచిస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని ఆర్థిక దుస్థితికి తీసుకొచ్చేసాడు, ఇబ్బంది పడతారని చెప్పి చదువుకున్నటువంటి వారందరూ కూడా కాస్త నాలెడ్జ్ ఉన్నటువంటి వారు అంతా తెలిసి చూస్తున్నారు. ఇకపోతే వాలంటరీ వ్యవస్థ పిల్లలందరినీ కూడా వాళ్ళు ఈ స్కీమ్స్ కోసం ఇంటింటికి ప్రచారం చేయడం కోసం పెట్టుకున్నారు వాళ్ళ స్కీమ్ని. ఫోన్ ఆ సమాచారం గ్యాదర్ చేయడం ఎందుకు సమాచారం గ్యాదర్ చేస్తున్నారు? ఇంటిని పర్సనల్గా వాళ్ళ ఇంట్లో చోచుకుని వెళ్ళేటువంటి పరిస్థితి కాదా? ఎంత భారం పడుతుంది? ఒక గాజువాక నియోజకవర్గంలోనే 110 సచివాలయాలు దాకా ఉన్నాయి. 107, 110 అలా లెక్కేసుకుంటే అది సచివాలయ వ్యవస్థకి వాలంటీర్ వ్యవస్థకి 5 కోట్ల నెలకు అవుతుంది. 4 నుంచి 5 కోట్లు, 175 కోట్ల నియోజకవర్గాలకు ఎంత అవుతుంది? అలా లెక్క వేసుకున్న నాకు తెలిసి ఈ 4 సంవత్సరాల్లో 32,000 కోట్ల దాకా కూడా ఈ వ్యవస్థకి అయింది. ఇది కాదా? పిల్లలు ఎవరైతే సచివాలయం స్టాఫ్ ఉన్నారో వాళ్ళు గ్రూప్స్లో సెలెక్ట్ అయ్యారు కనుక వాళ్ళ కన్సర్న్ డిపార్ట్మెంట్లో పంపిస్తే చాలా బాగుంటుంది. వాళ్ళ జీవితాలు పాడు చేయకుండా వాలంటీర్ వ్యవస్థ అన్న వాళ్ళకి మంచి ఉద్యోగాలు, ఇంకా మెరుగైన ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అది ఎలాగంటే ప్రభుత్వం మంచి కంపెనీస్ తీసుకొచ్చి రావాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఏమవుతుందంటే పిల్లలు 5,000కి 7,000కి వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. సో దీన్ని ఏమవుతుందంటే 2 విధాలుగా యువత భవిష్యత్తు పాడు చేస్తున్నాం, ప్రభుత్వం మీద భారం వేసుకుంటున్నాం. ప్రభుత్వం మీద భారం ఎంతవరకు తీసుకెళ్తుంది? ఎందుకు నేను లక్షల కోట్లు అప్పు వచ్చిందని ఈ వ్యవస్థ వల్ల. తర్వాత దోబరా ఖర్చు ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, ఆ ప్రైవేట్ కేసుల కోసం పెద్ద 2 కోట్లు ఇచ్చి ఒక్కొక్క సిట్టింగ్కి ఒక్కొక్క అటెండెన్స్కి ఇచ్చి కొన్ని 100 కోట్లు, అలాగే సలహాదారులకి 680 కోట్లు, అలా కాకుండా రంగులకి వేయడానికి అదొక 3,000 4,000 కోట్లు, ఆ రేషన్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి అదొక 4,000 కోట్లు, పేపర్ సాక్షి పేపర్కి వచ్చి అది 200 300 కోట్లు. ఇలాగా నాకు లెక్కేసి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి దోపురా ఖర్చే 1,00,000 కోట్లు అయి ఉంటుంది. వాలంటరీ వ్యవస్థని తెలుగుదేశం పార్టీ వస్తే తీసేస్తుంది, అందుకే మీరందరూ మాకు కష్టపడి పనిచేయాలని చెప్తున్నారని వినిపిస్తూ ఉంది. దాన్ని ఏమంటారు? అసలు తెలుగుదేశం పార్టీ వాలంటరీ వ్యవస్థ ఉంచుతుందా, లేదు మెరుగైన ఉద్యోగాలు ఇస్తుంది, వాళ్ళకు భరోసా ఇచ్చే కార్యక్రమం ఎందుకు చేయలేకపోతున్నారు? ఎప్పుడు ఒకటేనండి, ఒక్కసారిగా ఎవరిని తీసిపారారు. ప్రభుత్వం గతంలో తీసుకోండి, ఒక ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్ని సబ్సిక్వెంట్ గవర్నమెంట్స్ ఇంకా బెటర్ వేలో తీసుకెళ్ళాలి. మీరు చూడండి, వైఎస్ఆర్ గారు ఆరోగ్యశ్రీ పెట్టారు, చంద్రబాబు నాయుడు గారు తీసారా? దాన్ని ఆరోగ్యశ్రీ అన్నారు, మేము వైద్య సేవ అన్నాం. అలాగే మీరు ఎప్పుడు కూడా ఇది ప్రజల యొక్క తీరు ఏముంది, ప్రజల యొక్క ఆలోచన ఎలాగుంది, వాళ్ళకి ఇది కంటిన్యూ చేద్దామా లేకపోతే ఇంకా మెరుగ్గా ముందుకు తీసుకెళ్దామా అన్నది తీసుకోవాలి. కానీ అడ్డగోలుగా ఒకే ఒక నిర్ణయం తీసి పడకూడదు. అది మనం గమనించాలి. అది తెలుగుదేశం పార్టీ పరిపాలన విధానంలో మీరు గమనించాలి. యువతకి మంచి భవిష్యత్తు కల్పించాలి తప్ప ఇది ఒక్కరోజుగా తీసుకొచ్చి రోడ్డు పడిసే పరిస్థితి ఉండదు. ఇది మీరు గమనించాలి. మేమేమంటున్నామంటే యువతకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, దానికి ఏ విధంగా చేయాలి ఆలోచనలు.
అన్నది మేము తీసుకుంటాం, కానీ ఈరోజు మేము వస్తున్నాం కనుక వెంటనే తీసి పడేస్తాం అనే ఆలోచన మాకు ఎవరికీ లేదు. ఇంకా మెరుగ్గా ఏం చేయాలి, మెరుగ్గా వాళ్ళు ప్రభుత్వాలకు పనిచేయాలి, పార్టీలకు కాదు. ఆ లైన్ చాలా క్లియర్గా ఉండాలి. ఎలక్షన్ అనేది ఆ ప్రక్రియ వేరు, దేశ భవిష్యత్తు వేరు, రాష్ట్ర భవిష్యత్తు వేరు. ఇక్కడ అందరూ కూడా ప్రజలందరూ కూడా అండి విసిగి చెంది ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట, ఆయన ఆ ఎలక్షన్ కోసం ఎన్ని మాట్లాడారని, సిపిఎస్ రద్దు అన్నారు, సన్న బియ్యం అన్నారు, సంపూర్ణ మద్య నిషేధం అన్నారు, ఫ్రీ హౌసింగ్ అన్నారు, మీరేం కట్టుకోక్కర్లేదన్నారు, టిడ్కో హౌసింగ్ అందరికీ కడతానన్నారు. ఇవన్నీ పక్కన పెట్టేసి ఏం చేస్తున్నారు, ప్రతి దాని మీద బొమ్మలు పిచ్చి, ఎక్కడైనా ఒక బొమ్మలు పిచ్చి ఇలా చేస్తున్నారు. సో అది ప్రజలకు నచ్చట్లే. ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు మిమ్మల్ని కార్నర్ చేసేందుకు అధికార పార్టీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం కేంద్రం చేతుల్లో ఉంది. ఈ కేంద్రంతో తెలుగుదేశం పార్టీ జనసేన అంటకాగి వాళ్ళ అధికారంలోకి వచ్చాక స్టీల్ ప్లాంట్ అమ్మేస్తామంటూ కూడా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినంత వరకు స్టీల్ ప్లాంట్ అంశంపై గతంలో మీతో మాట్లాడడం జరిగింది. పాదయాత్ర మొన్ననే పాదయాత్ర కూడా చేశారు. ఆ స్టీల్ ప్లాంట్ అంశానికి సంబంధించి బ్రేక్ పడే అవకాశం ఉండబోతుందా? స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి కానీ, అందులో ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేసే వాళ్ళకి కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? నియోజకవర్గ ప్రజలు కూడా అసలు స్టీల్ ప్లాంట్ ఏం జరుగుతుందో అనేది మేజర్ టెన్షన్గా తయారైనటువంటి పరిస్థితి. దానికి సంబంధించినంత వరకు బీజేపీ తోటి కలిసి ఉన్నారు కాబట్టి ఆపే అవకాశం ఏమైనా ఉండబోతా ఉందా? మీకు అదే చెప్పానండి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు ఈరోజు తీసుకుంది కాదు, 1991లో ఉన్నాయి నిర్ణయం. దట్ ఈస్ ఎ పాలసీ మ్యాటర్. ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వాలు ప్రైవేట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తాయి. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కన్సెంట్ లేకుంటే చెయ్యరు. వీళ్ళు ఎన్ని కబుర్లు చెప్పినటువంటి నాయకులు అందరూ సమాధానం చెప్పాలి. గంగవరం పోర్టులో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎందుకు అమ్మారు, ఎవరు అమ్మారు? పోనీ అమ్మింది ఏమైనా బహిరంగ మార్కెట్లో పెట్టారా, లేకపోతే ఒక క్యాబినెట్ డెసిషన్తో తీసుకున్నారా? దీని మీద సమాధానం చెప్పానండి. ఒక కాసి నేను స్టీల్ ప్లాంట్ పరిరక్షిస్తానని చెప్పి పక్కన ఉన్న గంగవరం పోర్టు అమ్మేసిన వాళ్ళ మాట్లాడతారు. ఈరోజు ఎందుకు ఆగిందంటే స్టీల్ ప్లాంట్ కేవలం అక్కడ ఉన్న కార్మికుల పోరాటం, ప్రతిపక్ష నేతల పోరాటం, వీటితో పాటు హిడెన్బర్గ్ రిపోర్ట్ వచ్చింది చూడండి అదాని గ్రూప్ మీద, దానివల్ల ఆగింది. ఏ ప్రైవేట్ ఇన్వెస్టర్ అయినా కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తుంది అనుకుందాం, కొన్నవాడు ఎవడైనా సరే రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించగల తీసుకుంటాడా? ఇది అంటున్నాం. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మంత్రి గారు అంటున్నారు, మేము మళ్ళీ వస్తే మేమే పరిరక్షిస్తామని. ఎంతమంది నమ్ముతారు చూద్దాం. మళ్ళీ వైసీపీ ప్రభుత్వం కానీ అధికారంకి వస్తే మొదటి రోజు అమ్మేసేది స్టీల్ ప్లాంటే. ఇది మీరు బాగా గుర్తుంచుకోవాలి. రేపు మాకు చరిత్ర ఉంది. ఎన్డీఏ కూటమికి మేము ఒత్తిడి తీసుకొచ్చాను, ఆపుతాం. వాజ్పేయి గవర్నమెంట్లో మేమే ఆపాం. మా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేసింది. నిరసనలు తెలియజేశాం, మేము నిరాహార దీక్షలు చేశాం. అదే చెప్తాం, మేము మా ప్రధానమైన ఎజెండా స్టీల్ ప్లాంట్ పరిరక్షించడం. ఓన్లీ చెప్తా చంద్రబాబు నాయుడు గారే పరిరక్షించగలరు. గాజువాక నియోజకవర్గానికి సంబంధించినంత వరకు ప్రధాన సమస్యగా ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కేవలం తెలుగుదేశం పార్టీతోటే సాధ్యమవుతుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈసారి గాజువాకలో ఖచ్చితంగా గెలిచి తీరుతామంటూ కూడా పల్లా శ్రీనివాస్ గారు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ రాజారావుతో భరత్, అక్షర శిల్పం, విశాఖ నుంచి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.